అవకాశం కల్పించిన దేవాది దేవునికి ఈ పునరుద్ధాన దినమున దేవుని సన్నిధికి చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు. ప్రభు యొక్క శ్రేష్టమైన పునరుద్ధానపు దేవుడు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి 51వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకున్నాం. 11వ చరణంలో పోయిన వారము ఒక వాక్యాన్ని చదువుకున్నాం. చూడండి, మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అనే మాట మీద మంచి సందేశాన్ని ధ్యానం చేశాం. ఆ తరువాత ఇంకొక మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏమిటి అంటే, మీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ వాక్యాన్ని దయతోటి నాతో కలిసి 2 పర్యాయములు చెప్పండి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ 51వ కీర్తన యొక్క సారాంశాన్ని పోయిన వారమే మీకు తెలిపి ఉన్నాను. ఈ సమయోచితంగా మనము దీంట్లో ఉన్న ఒక విశేషమైన విషయాన్ని మనము కొద్దిగా దేవుని సన్నిధిలో నేటి కాలానికి విశ్వాసులకు సంఘానికి కావలసిన యేసుక్రీస్తు రాకకు సిద్ధపాటు అయ్యే విశ్వాసులకు కావలసిన ముంగుర్చు ఈ వాక్యములో తేట తెల్లగా బయలుపరచబడింది. ఏమిటి అంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు ఈ కీర్తనలో దావీదు గారు. అంటే దీని భావన ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది ఆయనది. ఎవరిదండి? దేవునిది. అంటే త్రిత్వములో ఒక వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును నేను ఇటువరకు పొందుకొని ఉన్నానయ్యా, ఇటువరకు కలిగి ఉన్నాను నాయనా. అయితే దానిని ఇప్పుడు నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, నీది నువ్వు తీసివేసుకోవద్దు. అది ఏమిటి తీసుకునేది? దేవుని యొక్క అభిషేకమును, లేకపోతే పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అంటున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది దావీదు గారి జీవితంలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. ఏంటంటే, దావీదు గారి జీవితంలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. అయితే నేటి క్రైస్తవులలో కూడా ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలి. ఇది శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండుటకు తన కుమారులుగా తన కుమార్తెలుగా పిలువబడుచున్న సంఘమునకు, సంఘము నేటి కాలంలో ఎవరి అధ్యక్షతలో ఉన్నది? సంఘము యొక్క నిర్మాణకర్త ఎవరు? సంఘములో ఉన్న విశ్వాసులకు ఎవరి యొక్క ఆదరణ కావాలి? ఎవరి యొక్క అభిషేకము కావాలి? అసలు ఈ కాలం ఏమిటో కూడా క్రైస్తవ యొక్క లోకానికి అంతుపట్టకుండానే రకరకాల ఆరాధనలో మనము జరిపించుకుంటూనే ఉన్నాం. అయితే నేను చెప్తున్నాను, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఉండగా, లేక పెండ్లి కుమారుడిగా ఉండగా, పెండ్లి కుమార్తెగా అలంకరించబడటానికి సహాయం చేస్తున్న వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథములో వాగ్దానం చేసిన 1వ అధ్యాయము ప్రకారము 2వ అధ్యాయంలో పరిపూర్ణత చెందగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘము ఎత్తబడే వరకు, మధ్యాకాశంలో చేరే వరకు ఈ పరిశుద్ధాత్మకుని
సంఘములో ఉన్న విశ్వాసులకు సహవాసము కలిగి ఉంటారన్న సత్యాన్ని అందరూ తేట తెల్లగా తెలుసుకునవలసిందిగా ప్రభునామ పేరట మీకు మనం చేస్తున్నాను. దావీదు గారైతేనేమో పరిశుద్ధాత్మ అభిషేకము ఎలాగ పొందారో చెప్పబోయే ముందు ఈ మాటకు ఒక అనుభూతి ఉంది అతనికి. There is a great experience in King David's life. దావీదు జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఆత్మను లేక నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అంటున్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఉందే, నూతన సంఘము, క్రీస్తు సంఘం ఉంది చూశారు. ఈ క్రీస్తు సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే పరిశుద్ధాత్మను ఆదరణకర్త సర్వసత్యంలోకి నడిపించడానికి ఎలా వచ్చాడో మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాటను కాస్త టైం అయినా సరే మెల్లగా చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఆగండి, ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను నెరవేర్చాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆజ్ఞను సంపూర్ణము చేస్తున్నామని అర్థం. తర్వాత చదవాలి. నేను అనగా క్రీస్తు ప్రభువారు పరలోకమున్న త్రిత్వంలో ప్రభు స్థానమైన తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద అనగా దేవుని బిడ్డలైన విశ్వాసుల యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఎప్పుడు ఎంతసేపు ఉంటాడు ఈయన? మీకు చాలాసార్లు చెప్పాను. ఒక విశ్వాసికి 3 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ యొక్క శ్రేష్టత ఏమిటంటే మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ మీద ఉంటాడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో ఉండాలి. ఇట్టి భక్తి అలవర్చుకునే విశ్వాసులుగా ప్రతి విశ్వాసి మార్చబడాలి, అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసమే ఏమంటారంటే మహోన్నతుని విద్య. ఏ విద్య అంటే? మహోన్నతుని విద్య. ఈ మహోన్నతుని విద్యలో ఈ విద్య తరగతుల్లో దేవుడు చెప్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే ఎల్లప్పుడూ. ఏంటండి? ఈ రోజున చాలా మందికి ఆ డ్రమ్ము కొట్టినప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ మ్యూజిక్ మోగినప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ కాసేపే. కానీ ఎల్లప్పుడూ మీతో ఉండుటకు ఆయన వేరొక అంటే తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఈయన ఎవరో తెలుసా? సత్య స్వరూపి. ఈయన రూపం ఏంటంటే సత్యము. ఈ రోజున సత్యము తక్కువైపోతుంది, కరువైపోతుంది. కనబడే రోజుల్లో మనం ఉన్నాం. అర్థమవుతుందమ్మా? సత్యం మాత్రమే మనం స్వతంత్రులుగా చేస్తుంది. ఒకవేళ అసత్యంలో ఉన్నావా స్వాతంత్రం నుంచి తొలగిపోతావు. జాగ్రత్త. ఈ ఆదరణకర్త అనగా సత్యస్వరూపియకు ఆత్మ మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనసులోకి చేర్చుకుంది. లోకము ఆయనను చూడదు అంటే లోకాన్ని విసర్జించి లోకములో ఉన్నది నేత్రాస శరీరాస జీవమును తండ్రి వల్ల కలిగినవి కావు, ఇవి లోక సంబంధం. అంటే లోక సంబంధంగా ఉన్న ఈ 3 ఆశలను తీసివేసుకున్నవాడు
ఈ పరిశుద్ధాత్మతో సహవాసము చేయగలడు. లోకము ఆయనను చూడదు, రెండవది ఆయన ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. ఈరోజు చూడండి, ఈ పరిశుద్ధాత్మను పొందేవారిని చూసి గేలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాడు అని లేఖనాలు ఘోషిస్తున్నప్పటికీ కూడా గేలు చేసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ లోక సంబంధులైన వారు, ఈ లోకంలో జీవిస్తున్న వారు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఆత్మవేశముతోటి ఆవిర్భవించిన లేఖన భాగమును పరిశోధించని ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధాత్మ ఏం చేయలేకపోతున్నారట, పొందనేరరు. ఎందుకు? వారు లోకంలో ఉన్నారు కాబట్టి. మీరు ఆయన్ని ఎరుగుదురు. ఆగండి, పరిశుద్ధాత్మను ఎరిగే విశ్వాసిగా నీవు ఉన్నావా? పరిశుద్ధాత్మను ఎరిగి నీవు విశ్వాసిగా సంఘంలో జీవిస్తున్నావా? ఎరగాలమ్మా. నువ్వు ఎరకపోయావా ఇరుక్కుపోతావు. ఇరుక్కున్నావా సమస్యల్లో ఉండిపోతావు. అర్థమైందమ్మా? కాబట్టి పరిశుద్ధాత్మను ఎరిగిన విశ్వాసిగా ఉండాలి. తర్వాత చదువు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఒక శ్రేష్టమైన మాట విశ్వాసులకు ఒక అదృష్టం అని చెప్పొచ్చండి. ఏమన్నా తెలుసా? నేను వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోయిన తర్వాత అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తరువాత చూడదు కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడవకుండా నేను ఏమిస్తాను తెలుసా? ఆదరణకర్త, సత్యస్వరూపి, పరిశుద్ధాత్మ అను దేవునిని మీకు నేను ఇచ్చేస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇది విశ్వాసులకు ఎలా పొందుకున్నారంటే, తండ్రిని వేడుకుంటే కుమారుడు, ఆ కుమారుడు ఏం చేశాడంట? వేడుకుంటే వచ్చింది. ఇది ఏంటంటే అందరూ చెప్పాలి. వేడుకుంటే వచ్చింది. ఎవరు వేడుకుంటే? క్రీస్తు వేడుకుంటే వచ్చింది. ఇక్కడ మీకు క్రీస్తు అన్నాం కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. మనం ఆరాధన చేసే దేవుడి పేరు ఏంటో తెలుసా? యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. సార్వత్రిక సంఘములో ఈ లోకంలో ఉన్న అనేక డినామినేషన్స్ లో యేసు వరకు పొందుకుంటున్నాము, వాడుకుంటున్నాము, కలిగి ఉన్నాము. కానీ క్రీస్తును వాడుకోవట్లేదు, పొందుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. అంటే ఈ అభిషేకాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఎలా వచ్చింది అంటే, పరలోకమందున్న తండ్రిని భూలోకంలో రక్షణార్థమై జన్మించిన క్రీస్తు వేడుకుంటే వచ్చిన పరిశుద్ధాత్మ. ఈ రోజున పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటానికి నువ్వేం చేయాలి తెలుసా? రేయింపవడు కన్నీటి ప్రార్థన చేయి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తట్టుడి మీకు. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఈ మూడు అంశాలను అనర్గళంగా అడగమన్నావు, అడుగుతున్నావు, వెతకమన్నావు, వెతుకుతున్నావు, తట్టమన్నావు, తడుతున్నావు. కానీ ఏమి అడగమన్నాడంటే, దేవుడు ఎప్పుడు భూలోక సంబంధమైన విషయాలను అడగమన్నాడు. ఈ రోజున చాలా మంది భూలోక సంబంధమైనవే అడుగుతున్నాం. ఏమడుగుతున్నామండి? భూలోక సంబంధమైనవే అడుగుతున్నాం. కానీ
మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చెప్పబడింది. మత్తయి సువార్త కంటే వైద్యుడైన లూకా గారు చాలా లోతైన విషయం చెప్పారు. ఏంటి ఆ లోతైన విషయం అంటే, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇచ్చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏ అనుగ్రహం పొందావు? ప్రార్థనలో ఏ అనుగ్రహం పొందావు? పరిశుద్ధాత్మ అడిగి పొందుకుంటున్నావా? లేక పరిశుద్ధాత్మ కాకుండా ఈ భూ సంబంధమైన విషయములు నీవు నిత్యము అడుగుతున్నావా? ఈరోజున ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, భూలోక సంబంధమైన విషయాలు అడుగుటయందు ఆసక్తి కలిగి ఉన్నవారు కానీ పర సంబంధమైన విషయాలను అడిగి పొందుకున్నటకు ఆసక్తి కనపరిచేవారు మచ్చుకైనను కనపట్ల. పిల్లలకు పెళ్లి కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు ఆరోగ్యాలు కావాలి, మాకు అంతస్తులు కావాలి, మాకు అందచందాలు కావాలి, ఆయన మొత్తం భూ సంబంధమైనవే అడుగుతున్నా. కానీ ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాలో ఇంకా పాపము నిలిచి ఉంది, వాళ్ళకు నేను యోగ్యుడిగా లేను, అపోస్తుల బోధ సరిగా నెరవేర్చలేకపోతున్నాను, సహవాసంలో స్థిరత్వం లేకుండా ఉన్నాను, ప్రార్థన జీవితం యందు పట్టుదల కోల్పోయాను, రొట్టెలు విరుచుట యందు నాకు నిరక్ష స్వభావం ఉన్నది అని ఎవరన్నా పరలోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ప్రయాసపడే విశ్వాసులు చాలా తక్కువగా ఉన్నారు. బోధించే బోధకులు కూడా నా దగ్గర నీకు ఆశీర్వాదాలు, నా దగ్గర నీకు విడుదల, నా దగ్గర నీకు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేవు అన్న కానీ ఉన్నాయి. కానీ ఈ విశ్వాసులకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను అడిగి పొందుకో. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ కుమారుడు తన తండ్రిని వేడుకుంటే మన దగ్గరికి ఎవరు వచ్చారండి? ఆదరణకర్త, సత్య స్వరూపి, నిన్ను ఆదరించడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి, పరిశుద్ధాత్మ నీలో, నీతో, నీ మీద నిత్యము నివసించటానికి, నీలోనే జీవించటానికి, ఆయన ఇష్టడు అవటానికి, ఆయనకి ఇష్టత పొందటానికి వేడుకున్నాడంటే కన్నీరు కార్చాడు, రోధించాడు, మొరపెట్టాడు, ఆర్తధ్వని చేశాడు. కాబట్టి ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములో మనతో నివసిస్తున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఎంతకీ 51వ కీర్తన 11వ వచనంలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి అంటే మొత్తానికి ఏదో అనుభవం అనేది ఉంది. ఈ అనుభవాన్ని ఈ మధ్యాహ్న వేళ మీకు చెప్పాలని ప్రభువులో నేను చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని సిద్ధపాటు అయ్యింది. ఈ సిద్ధపాటైన వర్తమానాన్ని మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుచుండగా అనుగ్రహము చొప్పున ఆయన అనుగ్రహము కలిగిన విశ్వాసులుగా దీన్ని పొందుకున్న వారము దీనిని పోలి జీవించడానికి మనము ఆసక్తి చూపించాలి. ఇది అమలు కూడా పరచాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ అడిగారు, మాకు న్యాయాధిపతులు కూడా అంతగా బాగోలేదయ్యా, అంతకుముందు నాయకులుగా కూడా ఉన్నవారు కూడా మాకు అంతగా నచ్చలేదు, మమ్మల్ని ఏలటానికి రాజు కావాలి అని కోరుకున్నారు. యాజకుడైన సమూయేలు గారి దగ్గరికి వచ్చి అడగటం ప్రారంభమయ్యారు. అప్పుడు ప్రభు దగ్గర మనం వెళితే దేవుడు అన్నాడు కదా, వెళ్ళి అలాగే చెయ్యి అన్నారు. అప్పుడు బెన్యామీను గోత్రికుడైన సౌలు అనే అతనిని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా దేవుడు సౌలును అభిషేకించాడు. వాక్యం చూసుకున్నా చూడండి, 1 సమూయేలు
10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు పుట్టి పట్టుకొని అమ్మా తైలపు పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి చూడండి, మొదటి మాట సమూయేలు అనే యాజకుడు తైలపు పుట్టిన ఒకదాన్ని తీసుకొని 12 గోత్రాల మీద రాజుగా ఉండు నిమిత్తమై దానితో ఆయన ఏం చేశాడండి, ఆయన శిరస్సు మీద పోసిన తోడని ఏమొచ్చిందంట, అభిషేకం వచ్చింది. ఈ అభిషేకం కొన్ని ఒరిజినల్ లాంగ్వేజెస్ లో ఏముందంటే, పరిశుద్ధాత్మ అభిషేకము ఒక సేవకుడు తైలం పోసిన తర్వాత అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అనేది కొన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఇది వాస్తవం కాదు. కాస్తంత కొత్త నిబంధనలోకి వెళ్ళి చూద్దామా. సేవకుడు ఉండిపోయేగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు అని ఇక్కడ మనం చూసాం. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఊదారట, అప్పుడు పరిశుద్ధాత్మ పొందారు. రెండవది, అపోస్తులు ఏ స్థలాల మీదకి వెళ్ళినప్పుడు ఆ స్థలాలలో ఆ సంఘాలలో ఆత్మ లేదు, వారు చేతులుంచినప్పుడు పరిశుద్ధ ఆత్మ పొందారట. చేతులు చాచి శిరస్సు మీద పెడితే అభిషేకం పొందారు. అక్కడేమో తైలం పోయాలి, ఇక్కడ సేవకుడు చేయబెడితే చాలు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న వారిని మనము లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. మొదట సౌలు రాజుగా ఇశ్రాయేలుకు ఉండవలసిన వాడి మీద సమూయేలు తైలం పోతే ఆ తైలం పోసిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ మీదట లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత మార్పు ఎలా ఉంటుందో చూద్దాం. 6వ వచనం చదువు. 6వ వచనం, యెహోవా పరిశుద్ధాత్మ. ఇక్కడ బైబిల్లో యెహోవా ఆత్మ, ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, ఆత్మ, పరిశుద్ధాత్మ అని చక్కటి విషయాలు బైబిల్లో లిఖించబడుతూ ఉంటాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఆయా సందర్భంలో ఎందుకు వాడారో కూడా తెలుసుకోవాలి. మళ్ళీ అది కూడా తెలుసుకోకపోతే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ఏమా చదువమ్మా. యెహోవా ఆత్మ నీ మీదకు. ఇప్పుడు ఆత్మలో ఏముంది? ఇప్పుడు చెప్పండమ్మా అందరూ. బలం ఉంది. అంటే పరిశుద్ధ ఆత్మలో ఉన్న స్థితి ఏమిటి అంటే బలము కలిగిన వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అందుకే మనకు అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. బలము, ఆ శక్తి. ఈ తెలుగు బైబిల్లోనేమో ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో పవర్ అంటే అక్కడ పవర్ ఉంటుంది, ఇక్కడ పవరే ఉంటుంది. అక్కడ స్ట్రెంత్ అని ఉంటే ఇక్కడ స్ట్రెంత్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు రాజుగా ఏలుబడి చేయవలసిన వారి మీద ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. విశ్వాసులకు ఏం కావాలి? అదే పరిశుద్ధాత్మ కావాలి. ఆయన ఏలుబడి చేయడానికి బలము కావాలి. విశ్వాస జీవితంలో దేవుడికి ఇష్టడుగా జీవించడానికి విశ్వాసంకి ఏం కావాలి? బలము కావాలి. తర్వాత చదువు. మా సమూయేలు రాసిన మొదటి పుస్తకంలో నీవు వారితో కలిసి. రెండవది, ఇతను ప్రకటన చేసేవాడుగా మార్చబడతాడు.
నేను చెప్తానండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న విశ్వాసుడు నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఉంటే దేవుని బలం పొందుకొని ఉంటారు. నెంబర్ 1. రెండవది, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని ప్రకటించకుండా ఉండలేరు. చాలా మంది నన్ను అంటారు, పాస్టర్ గారు కూడా అంటూ ఉండేది, వాక్యం బోధించడం అంటే ఎంత పిచ్చేది మీకు అని అంటూ ఉంటుంది. అవును, నువ్వు మీటింగ్కి వెళ్తే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా, ఆహారం పెట్టకపోయినా పర్వాలా, సేవకుడుగా అభిషేకించబడిన తర్వాత ఆయన జీవవాక్యాన్ని చేతపుచ్చిన తర్వాత, ఆయన జీవవాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జీవవాక్యాన్ని అనేకులు జీవింప చేయటానికి ప్రకటన చేయకుండా మనము ఉండలేము. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచూ ఉన్నారు? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఆ తర్వాత మూడవది, వారికి ఏమొస్తుందట? క్రొత్త మనసు. అంటే అర్థం ఏంటంటే పాత మనసు పోతుంది, క్రొత్త మనసు. పరిశుద్ధాత్మలో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. ఏమేం చేయాలి మళ్ళీ చెప్తున్నా? బలము పొందుకొని ఉండాలి, 2 ప్రకటన చేయాలి, 3వది ఏం చేయాలండి? క్రొత్త మనస్సు. మారాలి మారాలి నీ మనసే మారాలి అని పాటను చూశారు. మారిన మనసు అంటే మనుషుడు పుట్టినప్పుడు ఉన్న మనస్సు, అది పాత మనస్సు. క్రొత్త మనసు అంటే అర్థం ఏంటంటే ప్రభువుని కలిగి జీవించడం క్రొత్త మనసు. ప్రభువుతోటి మమైక్యం అయిపోయి మిళితమయ్యి ఆయన పోలిక చొప్పున జీవించడానికి ప్రయాసపడేవాడు క్రొత్త మనసు కలిగి ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రోజు రోజు ఎంతో సహవాసం చేస్తూ ఉంటే క్రొత్తదైన మనసు ఇచ్చుచూనే ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చెప్పేది సేవకుడు మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఇది వాగ్దానము. పరిశుద్ధాత్మ పొందుకోవాలి అన్నటువంటిది వాగ్దానము. ఈ వాగ్దానపు ఆజ్ఞను మేరకుండా అటు సేవ చేసే సేవకుడైనా, సంఘానికి వచ్చే విశ్వాసైనా సరే ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో అభిషేకించబడవలసిందే. ఎందుకు అంటే బలము పొందుకుంటానికి. ఎందుకు బలం అంటే బలహీనతను లోకమును జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి సహాయము చేయటం. 2 అపోస్తలుల కార్యగ్రంథంలో మీరు చూస్తే కనుక 1వ అధ్యాయంలో ఇది పొందుకొని సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పండి అని 1వ అధ్యాయము 8వ వచనంలోనే ఉంటుంది. చదువు. సాక్షి శక్తి నొందిదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు all over the world, if you want to proclaim his testimony, you have to be fulfilled with the Holy Spirit. Amen. భూదిగంతముల వరకు దేవుని యొక్క నామము సాక్షిగా జీవించాలంటే ఏదేది చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇది వాగ్దానము, ఇది నియమము, ఇది నిబంధన, ఇది ఆజ్ఞ. ఇది లేకుండానే సంఘంలో జీవిస్తున్నా అనేక సంవత్సరం నుంచి. ఇది లేకుండానే సేవకుకు పరిగెడుతూ వస్తున్నారు. అయితే ఆ మీదట కొంచెం మనము చదువుకున్నాం. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే 9వ వచనం చదువమ్మా. సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా ఆహా, క్రొత్త మనసు. తర్వాత ఏం కనపడుతుందండి?
పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తిలో ఏమి ఉంటాయంటే సూచనలు ఉంటాయి. ఏముంటాయండి సూచనలు? అంటే సింబల్స్. ఏముంటాయండి? సింబల్స్. పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో కొన్ని సూచనలు కనపడాలి. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వారు సూచనలు ఏమిటంటే ఒక సూచన చెప్తారు. లోకానికి వేరే జీవిస్తారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. రెండవది, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమే ఈ రోజున ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ పొందుకున్న నీలో ఏ సూచనలు కనపడతాయి? కాబట్టి ఇటు అనుభూతి ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలులో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు దావీదు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే. సమూయేలు అభిషేకించిన తోడనే ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకి పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించబడ్డాడు. నెంబర్ 1. ఇప్పుడు ఇంకెవరు? దావీదు కూడా ఎలా అభిషేకించబడ్డాడో ఏమిటో కాస్త చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు రాసిన పుస్తకము 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి సహోదరుల ఎదుట దావీదు గారి యొక్క సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశారు. ఏంటండి? వారికి ఎవరికి? దావీదుకి ఆ తైలపు కొమ్ముతోటి అతను కూడా అభిషేకం చేస్తే నాట నుండి యెహోవా ఆత్మ అభిషేకించిన రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు. అదిగో చూసారా? పాడబడి పాడతావు. బలహీన సమయంలో నీ బలము ప్రసాదింపుము. బలహీన సమయంలో నీ బలాన్ని సమకూర్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆనాటి నుండి దావీదు మీదకు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు. నా వైపు చూస్తే నేను మీకు ఒక విషయాన్ని, ఇక్కడ నుండి ప్రసంగం చాలా బాగుంటుంది, ఇక్కడ నుండి ఆలోచించేయండి. ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్న సౌలు గారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఇశ్రాయేలు రెండవ రాజు అయిన దావీదు గారు పరిశుద్ధాత్మ అభిషేకము తైలపు కొమ్ము ద్వారా అభిషేకించబడిన తర్వాత బలమైన అభిషేకం కలిగిన వాడు దావీదు గారు కూడా కనపడుతున్నారు. ఇద్దరు కనపడుతున్నారు. ఎక్కడ నుంచి అండి? దావీదు ఎందుకని నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. Saul did a sin, but the Holy Spirit departs. సౌలు పాపం చేశాడు, పరిశుద్ధాత్ముడు అతని దగ్గర నుంచి వైదొలిగిపోయాడు. ఇప్పుడు రెండవ మాట, David sinned, the Holy Spirit remains. దావీదు కూడా పాపం చేశాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతనితోటే ఉన్నాడు.
మళ్ళీ చెప్తున్నా, రాజైన సౌలు గారు పాపం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. దావీదు పాపం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు అతనితోనే ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న మాట చెప్తానమ్మా, చెప్పిన తర్వాత ఇంతకు చెప్పాను చూడండి, ఏమని చెప్పాను? బలాన్ని ఇస్తాడని, సాక్ష్యం చెప్పాలని, కొత్త మనసు నువ్వు కలిగి ఉంటావని, సూచనలు కలిగి ఉంటావని. ఏమా, ఇక ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా చూస్తే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న దావీదు ఉన్నాడు, చూశారు? ఈ చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి ఏమైపోయిందండి? యెహోవా ఆత్మట సౌలును విడిచిపోయిందంట. యెహోవా యొద్ద నుండి, అమ్మో, దేవుని ఆత్మ అక్కడ నుండే వచ్చింది. యెహోవా చదువు, అతన్ని బాధింపగా సౌలు సేవకులు ఒకటి నిన్ను వెరపించుచున్నదయ్యా, ఏలుబడి చేస్తున్న వాడవైన నీవు మేము సిద్ధముగా ఉన్నాం. సితారా చమత్కారముగా వాయించుచున్నప్పుడు ఒకరిని విచారించుటకై మాకు సెలవు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అమ్మా నిన్ను పట్టినప్పుడల్లా సితారా చేత పుచ్చుకొని వాయించుట చేత నువ్వు బాగుపడతావయ్యా. సౌలు బాగుగా వాయించగలిగిన ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకుని రండని సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించు బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క వాయింపగలడు, మాట నేర్పరియు. అబ్బా, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎంత 5 చెప్పాను, ఇప్పుడే 3 చెబుతున్నాను. ఏమేమిటంట? అమ్మా చమత్కారంగా. ఈరోజు మనం పాటలు చప్పలు కొట్టమంటే ఈయన చమత్కారంగా చప్పలు కొట్టడం కూడా రాదు. దేవుని సన్నిధిలో చమత్కారముగా, దేవుని కొరకు ఒక సాధనముగా, ఏమా ఒక ఇన్స్ట్రుమెంట్గా అసలు నువ్వే తయారైపోవాలి. ఇవన్నీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, ఇవి ఆర్టిఫిషియల్. న్యాచురల్ రియాలిటీ ఏంటి తెలుసా? రియాలిటీ ఏంటి తెలుసా? నీకు కలిగిన శక్తి అంతా ఆయన కొరకు చమత్కారంగా వాడాలి. వారే నిజమైన దేవుని బిడ్డలు. రెండవది, అతను ఎలాంటి వాడట? బహుశూరుడు. దేవుడి బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? ఉసూరు అనకూడదు, దేవుడి బిడ్డలో ఎట్లా ఉండాలి తెలుసా? శూరులుగా, బలము కలిగిన వారుగా ఉండాలండి. ఎందుకంటే మనము కొదమ సింహపు పిల్లలము. తప్పడు కొట్టచ్చు. అదే నేను కొట్టమంటే కొట్టడం కాదమ్మా, ఆటోమేటిక్గా నీకు రావాలి. మూడవది, మన విరోధి అయిన అపవాది ఉన్నాడు కాబట్టి వాని మీదకు మనము యుద్ధానికి వెళ్ళేవారిగా, యుద్ధం చేసేవారిగా ఉండాలి అని అంటే మనము అభిషేకం పొందాల్సిందే. యుద్ధశాలి. నాలుగవది, మాట నేర్పరి. మనకి మాటలు రావు. మనకేం మాటలు వస్తాయి? బైబిల్ మాటలు ఏమన్నా వస్తాయా? అబ్బే, రాత్రి చూసిన సీరియల్, వారం చూసిన సీరియల్, ఎందుకు పనికిరాని ముసలమ్మ మాటలు.
వ్యర్థమైన మాటలు, సారం లేనటువంటి మాటలు, హృదయాన్ని కొల్లగొట్టే మాటలు, నొప్పించే మాటలు, ఉరితాడుగా నీ మాటతో ఉరితాడుగా చేసే మాటలు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, అర్థం లేని మాటలు, ఇవన్నీ నువ్వు కొనుక్కుంటావు. కానీ నీ దగ్గర అభిషేకం పొందుకున్న తర్వాత ఏ మాట రావాలి తెలుసా? ఏ మాటలు అయ్యి? దేవుని మాటలలో నేర్పరితనం ఉందండి. తర్వాత 5వది, మళ్ళీ ఇక్కడ ఒక 5 పాయింట్లు వచ్చినాయి. రూపసి అంటే ఇప్పుడు దావీదు రూపం అంతా ఏ రూపమో తెలుసా? దావీదు రూపం కాదు, పరిశుద్ధాత్మ రూపం. నేను ఒక మాట చెప్తా మీకు. ఈ రోజున ఎంత నల్లగా ఉన్నా, ఎంత పారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ గనక నీవు పొందుకొని ఉంటే క్రీస్తు పోలికలోనికి వచ్చేస్తావు. ఏంటండి? రకరకాల పేస్టు స్నోలు ఏం వాడిన అవసరంలా. నేను చూడగానే నీ ముఖవత్సలో క్రీస్తు పోలిక కనపడాలి. ఈ 5 క్వాలిటీస్ కలిగిన వాడిని వెతికారండి. ఏంటండి? దిస్ 5 క్యారెక్టరిస్టిక్స్ దావీదులో ఉన్నాయి. వెతికి ఎవరి దగ్గర తీసుకెళ్లారు? విన్నవాడు చెప్పాలి. సౌలు దగ్గర తీసుకెళ్ళారా? సౌలు దగ్గర తీసుకెళ్ళా. దురాత్మ వెరిపింప చేస్తున్న సౌలు దగ్గరికి. అంటే ఇప్పుడు ఈ దావీదు గారు ఎక్కడ తీసుకెళ్లారు? దురాత్మ ఎదుటి నిలబెట్టారు. ఇప్పుడు ఎవరు ఎదురు నిలబెట్టారు? దురాత్మ ఎదుటి నిలబెట్టారు. ఇక ఆ దేశంలో దావీదు గారు తప్ప ఈ దురాత్మ ఎదుట సితారం వహించేవాడు ఎవరు లేరు. చదువుతలేడా? మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. 6వ పాయింట్. సౌలు యెషయా యొద్దకు దూతలను పంపించి చదువమ్మా. అప్పుడు యెషయా యొక్క గాత్రము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు యొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. రాజు గారికి ఎవరంటే ఇష్టం పుట్టింది? కరెక్ట్గా చెప్పాలి. నాకు ఇన్ని రోజుల నుంచి వాక్యం అంటున్నారు, ఎట్లా చెప్పకూడదు. నేను కూడా మీలాగా చెప్పాను అనుకో, ఆ పాస్టర్ చెప్పినట్టు ఈ పాస్టర్ చెప్తున్నారు అంటారు. పాస్టర్ ఏం చెప్తున్నారంటే దాన్ని ఆ వాక్యం ఎట్లా ఉంటే అట్లనే చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదండి. ఎవరికి ఇష్టం? ఎవరంటే ఇష్టం? కాదమ్మా. ఆయనేమో మహారాజు గారు, ఈయనేమో గొర్రెల కాపరి, చిన్ని గొర్రెల కాపరి, రాజుకి కానుకలు తీసుకొచ్చిన కాపరి. ఇతను చిన్నవాడు. ఈజ్ లిటిల్, ఈజ్ ఏ కింగ్, ఈజ్ ఏ రూలర్ ఫర్ ఇజ్రాయెల్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిలో రాజు గొప్పోడా, గొర్రెల కాపరి దేవుని ఆత్మ కలిగిన వాడు గొప్పోడా? దేవుని ఆత్మ కలిగిన గొర్రెల కాపరి అయిన దావీదు గొప్పవాడు. సంఘంలో ఎవరు గొప్పవాళ్ళు? ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు సంఘాల్లో, నాకు పాట ఇవ్వలేదు, నాకు సాక్ష్యానికి సమయం లేదు, పాస్టర్ గారు లేరనుకో, పాస్టర్ గారు ఏమంటారేంటి, మాకు ఇస్తే మేము ముందే సిద్ధపాటు అయి వచ్చేవాళ్ళం కదా, మేము వాక్యం చెప్పేవాళ్ళం కదా. నేను చెప్తున్నా, ఇక్కడ చాలా మంచి మాట ఉందండి.
ఏ మాట ఉందండి? అతడు సౌలు ఆయుధములను పోయి వాడాడు. చూడండి, దేవునికి బహు ఇష్టడు అవ్వడం వల్ల దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడండి. ఏమే ఎలా వాడుకుంటున్నాడో చూడండి దావీదు గారిని. ఈరోజు నువ్వు సంఘములో ఉన్నావు అంటే దావీదు లాంటి అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఇలాగూ మార్చబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎదుట నిలబడ్డాడండి. ఈరోజు సంఘములో నీవు నిలబడవలసింది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని ఈ క్వాలిటీస్ కలిగి నీవు నిలబడు. అప్పుడు దేవుడు నీ యందు బహుగా సంతోషపడతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పచ్చు. హల్లెలూయా. ఈ అయ్యగారట చమత్కారంగా వాగిస్తుంటే దురాత్మట సౌలులో నుండి వెళ్ళిపోతుంది. ఇతనికి ఒక ఉద్యోగం కూడా దొరికింది. పరిశుద్ధాత్మ ఉండటం వల్ల ఏం చేసిందండి? ఒక ఉద్యోగం, ఆయన ఆయుధాలు మోసేవాడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు చెప్తా. సౌలులోనేమో దురాత్మ వచ్చింది, దేవుని ఆత్మ ఏమో ఈయనలో ఉంది. మళ్ళీ చెప్తున్నా, సౌలు పాపం చేశాడు, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దావీదు పాపం చేశాడు, పరిశుద్ధాత్మ ఉండిపోయింది. ఏమిటి? సౌలు చేసిన పాపం ఏమిటి, దావీదు చేసిన పాపం ఏమిటి అనేది చెప్పాలని ప్రభువులో నేను ఇష్టపడుతున్నాను. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, బాలులనేమి పసిపిల్లలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు ఇదిగోండి, ఇది చెయ్యాలి. ఏం చేయాలమ్మా? అమాలేకీయులు ఎట్లాగా? కనికరమే చూపించకూడదు. ఏం చూపించకూడదు? అన్యులతో సహవాసం చేయటానికి నీవు ఎంత మాత్రము మాట గాని. అందుకే మొదటి కీర్తన వరవండి క్రైస్తవులు వరం. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిల్లు, ఒక అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు. ఈ 3 ప్లేసెస్ వద్దంటున్నాడు. అర్థమైందండి? కనికరం చూపించకూడదు. వాళ్ళతో బందరికాలు, వాళ్ళతోటి భోజనాలు, వాళ్ళతోటి సహవాసం. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడితో నివసించవలసిన వీళ్ళ జీవితాలు ఘోరంగా మార్చబడినట్టు కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుంచి దూరంగా మార్చబడటానికి అన్యులతో సహవాసం చేశారట. నిర్గమాకాండం దగ్గర నుంచి మలాకి వరకు ఇదే ప్రవచనాలు. ప్రియ దేవుని సంగమా, నీవు అన్యులతో సహవాసం చేయడానికి ఎంత మాత్రము కనికరించు. అర్థమైందమ్మా? కనికరింపక ఇక్కడ మనము నేర్చుకున్న మాట ఏంటంటే అన్నిటినీ అర్థము చేయాలి. ఏం చేయాలమ్మా? ఒకవేళ నీకు ఆన్లైన్ పేరు పెట్టారనుకో, నిద్ర నువ్వు ఏం చేయాలి? అర్థం చేయాలి. కరెక్ట్గా ప్రార్థనకు ప్రారంభమయ్యావు, చుట్టాలు వచ్చారు, వాళ్ళని పక్కన పెట్టేటి హతం చేయటం. దేవుని సన్నిధిని ప్రేమించి నీవు దేవుని సన్నిధికి వచ్చుచున్నప్పుడు
ఏదన్నా ఆటంకం కనుక వస్తే నీవు దాన్ని ఆ ఆటంకాన్ని జయించటమే నువ్వు సంహరించటం అర్థం చేయటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 17వ వచనం చూడండి. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, ఓ సౌలా, నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల గోత్రములకు ఈ రోజున అమ్మ ఒక చిన్న మాట, లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరో తెలుసా? అల్పులు మాట. ఈ మాట చెప్పాలి అందరూ. లోకంలో ఉన్నప్పుడు మనందరం ఎవరో తెలుసా? లిటిల్, అల్పులు, చాలా కొద్దివారు. అయితే చదవమా. ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. ఆగో, ఇప్పుడు యేసయ్యలో బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మనం ఎవరో తెలుసా? దేవుని రాజ్య వారసులం అయిపోయాం, దేవుని పిల్లలు అయిపోయాం. హల్లెలూయా. సర్ప సంతానముగా ఉండవలసిన మనము దేవుని రాజ్యపు వారసులం, దేవుని బిడ్డలము, యోధా గోత్రపు సింహపు పిల్లలం మనం. తర్వాత చదువు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి. బా, హల్లెలూయా. ఎట్లా పెట్టాడమ్మా? అందరిని పరిపాలన చేసి గొప్పని చేశానయ్యా. అవును, ఆయన బిడ్డలని అనాథులుగా విడవడు. ఆయన బిడ్డలంటే ఆస్తికర్తలుగా చేస్తానన్నట. ఆయన బిడ్డలను దీవించే విధంగా సమృద్ధిగా బిడ్డలని మారుస్తాడు. ఒకసారి దేవుని యొక్క వాక్యం త్యాగాలో చూడండి. ఇంతటి గొప్ప పరిస్థితులకు వస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? 27వ వచనం చూడండి. ఇక ఆయన ఏం చేశాడంటే, ఈ అమాలేకీల యొక్క దోపుడు సొమ్ము, పశువులు తీసుకొచ్చి దేవునికి బలులు అర్పించేశాడు. చేసి తప్పేంటండి? బలు అర్పించేశాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 27వ వచనం చదవమా. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చేపు పట్టుకొనినందున అది చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారికి దానిని అప్పగించి ఉన్నాడు. ఏంటమ్మా? ఇశ్రాయేలు రాజ్యము నీ చేతిలో సేవకుడి యొక్క అభిషేక వస్త్రాన్ని ఏం చేశాడు? ఇప్పుడు పట్టుకుని లాగేశాడు. ఈ రోజున సేవకుడికి ఎదురు తిరిగిన వాడుగా, సేవకుడు మాటను విననటువంటి వాడుగా, సేవకుని మాటకు విరుద్ధంగా నిలిచిన వాడుగా అయిపోతే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఒక పాపం, ఈ రాజ్యము మీ యొద్ద నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకుంటాం లేదు, తీసుకుంటాం అంటే అడిగి తీసుకుంటాం. ఏం చేశాడంట? లాగివేసి, లాగివేసుకున్నాడండి. రెండవ విషయాన్ని చూద్దాం. మొదటి సమూయేలు 13:1 నుండి 14. సౌలు 30 ఏళ్ల వాడే ఏలన ఆరంభించాడు. దేవుడి ఇక రాజుగా ఏలటానికి ప్రారంభించాడు. అతడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలాడు. ఇశ్రాయేలులో 3000 మందిని ఏర్పరచుకొని. చూడండి, ఇదంతా మనకు తెలిసిందే. ఇక్కడ మనం చదువుకోవాల్సిన మాట ఏమిటంటే 10వ వచనం నుంచి 13వ వచనం చదువు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. ఎవరు అర్పించాల్సిన బలి ఎవరు అర్పించారు? అంటే 7 రోజులు కాస్త ఆలస్యం చేశాడు అయ్యగారు, సమూయేలు గారు. సమూయేలు గారు ఆలస్యం చేయగానే ఈయన ఏం చేశాడు? జనులు తన ఎక్కడికి చెదరపోవడం చూసి దహన బలులను సమాధాన బలులను
నా ఎదురు తీసుకొని రమ్మని చెప్పి బలి అర్పించాడు. సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, రాజుగారు చేయవలసిన పని రాజుగారు చేయాలి, సంఘ పెద్దలు చేయాల్సిన పని సంఘ పెద్దలు చేయాలి, పాస్టర్ గారు చేయవలసిన పని పాస్టర్ గారు చేయాలి, విశ్వాసం చేయవలసిన పని విశ్వాసులు చేయాలి. కానీ ఎప్పుడైతే అలా చేసే చదువు మా ఇంకా ఆ 13వ వచ్చిన వారు చదువు చాలించిన వెంటనే అబ్బా చాలించిన వెంటనే నేను కొంచెం ఆగితే బాగుండేదండి. ఏనండి ఇన్ని రోజులు ఆగాడుగండి, కొంచెం ఆగాల్సిందా లేదా ఆగలేకుండా వెంటనే వచ్చేసాడట. ఈ అర్పించగానే వెంటనే దేవుడు అతను పంపించాడు. సౌలు అతన్ని కలుసుకుని వందనము చేయటానికి బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమిటి సౌలు రాజా అన్నాడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు అక్కడ కూడి ఉండుటయు నేను చూచి నా మీద పడుదురనుకొని ఇదిగో సొంత పెత్తనం. చాలాసార్లు విశ్వాసం దేవుని అంటున్నారు సొంత పెత్తనం. అప్పుడు ఏం జరిగిందంటే 13-14 వచనాలు చదివితే మనకు తేలిపోయింది. ఇదిగో నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక ఇదిగో వివేకంతో కూడిన వాడుగా ఉండాలి. అభిషేకం పొందుకున్నవాడు ఇతను ఏమేమి చేశాడు? అవివేకమైన పని చేసేది కనుక. అబ్బా రెండోసారి చూడండి, నీ రాజ్యం ఇశ్రాయేలు మీద తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము ఏం మాట దేవుడు మాత్రం ఊహించిన ఒకటే, కానీ నువ్వు చేసిన పనికి దేవుడు ఏం చేశాడమ్మా? నీ రాజ్యం నిలవకుండా నీ ఎదురు నుండి తీసివేస్తాడు. 2 సార్లు అండి, 2 సార్లు. ఈ 2 సార్లు సమూయేలు గారు దేవుడు పంపించి, దేవుడేమో అన్యాసుడు కాదు, ఏమన్నాడు తెలుసా? ఈ 2 పాపాలు చేసినప్పటికీ అమాలేకులను సమూలం నాశనం చేయమన్నప్పుడు నాశనం చేయలేదు. సేవకుడు అర్పించవలసిన బలులు ఈయన అర్పించి తప్పు చేశాడు. అయినప్పటికీ దేవుడు సేవకుడిని పంపించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చూడండి ఒక్కసారి 22వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఇదిగోండి దేవునికి సంతోషం ఏంటో చెప్తున్నా వినండి. దేవునికి సంతోషం ఏంటో చెప్తున్నా వినండి. ఈ రోజున దేవుని సంతోషపరచాలన్న విశ్వాసులు తక్కువగా ఉన్నారు. దేవుని సంతోషపరిచేవారు లేరు, దేవుని దుఃఖపరిచేవారు ఉన్నారు. అందుకే ఆత్మను దుఃఖపరచుకుని ఈ రోజున పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు దుఃఖపరచొద్దు, ఆజ్ఞను గైకోను. ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఆజ్ఞ అంటే ఆయన మాట. ఏంటంటే ఆయన మాట. అందుకే అంటాడు ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం ఒక చక్కటి మాట అంటాడు. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు విని గైకొనువాడు, ఇందు రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ అంటుంది. ధన్యుడు అంటే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, భాగ్యవంతుడు, ఘనుడు, దీవించబడినవాడు. ఇలా అనేక అర్థాలు వస్తాయి. వింటం మాత్రం కాదు, 1.5 గంటల నుంచి ఇప్పుడు వింటున్నావు. అయితే విన్న నీవు ఏం చేయాలి తెలుసా? విని దాన్ని నెరవేర్చాలి.
నెరవేర్చడాన్ని ఏమంటారంటే నా మాటను నువ్వు గైకొన్నావు అని అర్థం. గైకొన్నావు అంటే అర్థం ఏంటంటే విధేయత చూపించావని అర్థం. విధేయత చూపించావంటే అర్థం ఏంటంటే వినయ మనసుకువై ఇట్టి మాటలను బట్టే నువ్వు జీవిస్తున్నావని లెక్కలకు వస్తుంది. అయితే సౌలట ఆయన ఆజ్ఞను గైకొనలేదట. చదవమ్మా. చూడండి, దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్న మాట, ఒకని దహన బలులను అర్పించుట వలన అబ్బా దేవుడు సంతోషించడంటమ్మా. ఆలోచన చేయి, ఆలోచన చేయి. బలులు అర్పించుట కంటే దేవుని మాట గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈరోజు నేను నీకు శ్రేష్టము. నీ ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు పెట్టుకున్న మాట, ఆయన మాట విని గైకొని జీవిస్తావో, లేకపోతే బలు అర్పించి కానుకలు ఇచ్చి దేవునికి ఏదో ఇచ్చి దేవుణ్ణి సంతోషపరచాలి అని అనుకుంటున్నావో ఒకసారి నువ్వే ఆలోచించి. దేవుని మందిరానికి వచ్చి ఏదో నామకార్థంగా వచ్చి నామకార్థంగా భక్తి చేసి నామకార్థంగా దేవుని దగ్గరికి ఏదో చేసి వెళదామంటే అది దేవుణ్ణి సంతోషపరిచినట్లు కాదు. ఆ తర్వాత తిరుగుబాటు చేయటయు, అది తిరుగుబాటు చేయటం అంటే దేవుడికి మాట వినకపోవటం అర్థం ఏంటి? మాట్లాడాలి. తిరుగుబాటు మాట వినలేదంటే తిరుగుబాటు చేసినంత సమానం. తిరుగుబాటు చేయుట సోది చెప్పు అను పాపముతో సమానం. ఏంటమ్మా? తిరుగుబాటు అంటే మాట వినకపోవటమే తిరుగుబాటు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందమ్మా? ఈ రోజున విశ్వాసులు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో తెలుసా? దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నా. దేంతో సమానం తెలుసది? సోది చెప్పించుకునే దాంతో సమానం, ఆ పాపముతో సమానం. తర్వాత రెండవది, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ దగ్గర తిరుగుబాటు స్వభావం ఉండకూడదు, లోబడాలి. రెండవది ఏంటి? మూర్ఖత్వమును అగపరచుట. రెండవది ఏంటంటే మూర్ఖత్వము, మూర్ఖుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి వారు. ఆ తర్వాత యెహోవా ఆజ్ఞను విసర్జించుట గనుక కేవలం మాట వినకపోవటం వల్ల, ఏం వినకపోవటం వల్ల? ఈరోజు నా వాక్యం వినకపోవటం వల్ల, వాక్యానుసారంగా నడవకపోవటం వల్ల, వాక్యానుసారంగా జీవించకపోవటం వల్ల. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు పాపాలు చేశారండి, రాజ్యాన్ని తీసివేశారు. రెండవ మాట ఇప్పుడు దావీదులోకి వద్దాం. దావీదు దగ్గరికి వస్తే దావీదు జీవితంలో చేసిన పాపము ఏమిటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. బెత్షెబాతోటి అతను చేసిన పాపం ఏంటండి? ఒక పాపం ఏంటమ్మా? బెత్షెబాతో చేసిన శరీర సంబంధమైన పాపం. రెండు, బెత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను చంపించడం, వేరే వాని భార్యను ఆశపడటం, ఆమెతో పాపం చేయటం. మీదట బెత్షెబా యొక్క భార్య అయిన ఊరియాను భర్త, బెత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను చంపించటం.
అక్కడేమో సౌలు గారికి సమూయేలు గారికి చెప్పారు. ఇక్కడ దావీదు గారికి నాతాను గారికి చెప్పారండి. పెద్దగా స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నాతాను గారేమో దావీదు గారితో చిన్న ఉపమానం చెప్పాడు. గొర్రె పిల్ల ఉపమానం చెప్పాడు. వెంటనే మనసు మార్చుకున్నాడు. సౌలు గారికి సమూయేలు గారు గొప్ప మాట చెప్పాడు. తిరుగుబాటు చేయటన్నాడు, మూర్ఖత్వం అన్నాడు. ఏమండి, దాని యొక్క పోలికలు కూడా చెప్పి అట్లన్నా మారతాడంటే అట్లా కూడా మారకుండా సేవకుడు అభిషేక వస్త్రాన్ని కూడా పట్టుకుని లాగాడు. అమ్మా, దీనికి రెండింటికి మధ్య సౌలు గారిలో దేవుని ఆత్మ వెళ్ళిపోవటానికి, దావీదు గారిలో దేవుని ఆత్మ నిలవడానికి కారణము ఇద్దరు పాపం చేశారు. నిలవటానికి కారణం ఏంటంటే 2 దినవృత్తాంతము 7వ అధ్యాయం 14వ వచనము. 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా చెరువు. ఆగండి, ఇప్పుడు విశ్వాసం అంటే ఎవరండి? దేవుని పేరు పెట్టబడిన వారు. మనం ఎవరో తెలుసా? క్రైస్తవులము. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తును ధరించుకున్నవాడు. చెప్పబట్టచ్చు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. ఓకే, నా పేరు పెట్టబడిన అంటే క్రైస్తవులైన వారు. నా పేరు పెట్టబడిన నా జనం. క్రైస్తవులు ఎవరంటే ఆయన జనాంగం. తమను తాము తగ్గించుకొని ఏం చేయాలి? అమ్మా, నీ దగ్గర ఉందా ఈ అనుభవం? ఇంతకు నుంచి నేను చూస్తున్నా. ఆ పిల్లెత్తనం విడదపట్టాల్సిన అవసరం మీకు ఉంది. ప్రార్థన చేసి ఏం చేయాలండి? ఇప్పుడు తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది నన్ను వెతకి. 4 చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి. అబ్బా, ఇది ఎవరు చేశారండి? వీళ్ళిద్దరిలో ఈ వాక్యాన్ని పరిపూర్ణత చేసిన వాళ్ళు ఎవరు? దావీదు. ఇలా చేశాడు కాబట్టి దావీదు మీద దేవుని ఆత్మ అలాగే నిలిచి ఉన్నది. తర్వాత ఉన్న మాట, వారి పాపమును క్షమించి వారి దేశమునే స్వస్థపరుస్తాడు. తిరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం అన్నాడే 51వ కీర్తనలో. అది ప్రార్థన ద్వారానే దావీదు చేయగలిగాడు. అంటే ఇప్పుడు ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆత్మ చెప్ప సత్యం కాని మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేయగలిగిన పరిశుద్ధాత్మ వరము దేవుడు మనకు అనుగ్రహించుగాక. దీన్ని ఏమన్నాడంటే ఇర్మియా గ్రంథములో ఈ ప్రార్థన జీవితం కలిగిన వారికి ఒక పెద్ద డాక్టరేట్ ఏమిటి ఆ విద్యని ఆలోచన చేస్తే ప్రార్థనా విద్య, అంగలార్పు విద్య. 9వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. అంగలార్పు విద్య. ఈ రోజు నీవు మందిరానికి రావటం గొప్ప కాదు. ఇక్కడ ఒక డాక్టరేట్ చేయాలి. డాక్టరేట్ చేయాలంటే కష్టపడాలి. ఆ కష్టంలో నీకు వచ్చే ఆ సర్టిఫికెట్ అర్హత పత్రం ఏంటో తెలుసా? అంగలార్పు విద్య నువ్వు పరిపూర్ణత చేశావు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? రాజయుణ్ణి నాతాన్ గారు బోధించినప్పుడు ఈయన ఏం చేయటం ప్రారంభించాడు తెలుసా? అంగలార్పు విద్య చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ అంగలార్పు ఎవరైనా సరే ఒప్పుకుంటే, అమ్మా దేవుని తట్టు తిరిగితే వాళ్ళు కలిగేది ఏంటో తెలుసా? ఈ మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము
చదువుదాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆ, యెహోవా కృపాతిశయములు యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము యెహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశములకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనములనియు అబద్ధములు ఆడలేరననియు పిల్లలనియు అనుకొని అబద్ధములాడ ఒప్పుకున్నారు కాబట్టి వారికి రక్షకుడు ఆయను. యావత్ బాధలు బాధలుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను కాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారికి ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా విరోధి ఆయను. అప్పుడు ఆయన పూర్వదినములను అప్పుడు ఆయన పూర్వదినములో మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. మంద కాపరులకు సహకారి మీకు అవన్నీ చదువుకుంటే పశ్చాత్తాప మనసు కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ దుఃఖపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి తరువాత దావీదు మీద నిత్యము ఆ పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నాడు. ఇంకొక చిన్న చివరి మాట, సౌలులో దేవుని ఆత్మ పోయి దురాత్మ పనిచేయటం వల్ల చివరికి తన యొక్క కాలగతి ముగింపు ఎలా ఉంది సార్? చాలా దుఃఖంగా ముగిసిపోయింది. కానీ దావీదు గారు మాత్రం పరిశుద్ధాత్మ నిలుపుకొని శ్రద్ధ భయభక్తులు ఉండుట కారణం చేత దావీదు వారు పితల యొద్దకు దేవుని చిత్త ప్రకారమైన మరణము సౌలులో నుండి వాక్య భాగం నేర్చుకుని దావీదు పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయదు, ఇచ్చిన వాడు నీవే, నా దగ్గర నుంచి దానిని తీసివేయదు. ఆ ముందు మాట మనం చదువుకున్నాం 11వ వచనంలో, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయటం అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదురా అని బయటకు నెట్టివేయటం, అది నాకు బాధే. రెండవది, నీ పరిశుద్ధాత్మ నాతో ఉంటేనే నేను యుద్ధాలు చేయగలను, రాజ్య పరిపాలన చేయగలను. ఒకవేళ పరిశుద్ధాత్మ కనుక తీసివేసే వరకు నేను ఏమీ లేని రిక్తుడిని అయిపోతాను. కాబట్టి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని గొప్ప ప్రార్థన దానిగా చేశాను. ఈ రోజున పరిశుద్ధాత్మ ఉన్నవారు పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ప్రయాసపడాలి. ఇట్టి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి. అందరూ స్తుతులు అర్పించున్న దేవునికి. ఆత్మ లేదు నాయనా, నాకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఈ పరిశుద్ధాత్మలో ఫలాలు ఉన్నాయి, ఈ పరిశుద్ధాత్మలో వరాలు ఉన్నాయి, అవి పరిపూర్ణత చేసే కృపను దయచేయండి అని ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగా మా తండ్రి నీకు వందనాలు. ఈ దినాన 51వ కీర్తన 11వ వచనంలో నీ ఆత్మను లేక నీ పరిశుద్ధాత్మను తీసివేయకము అని దావీదు గారు ప్రార్థన చేసినట్లు, దేవా నీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయద్దు నాయన, తొలగించదు ప్రభువా. అయ్యా, పరిశుద్ధాత్మ కలిగిన వారు కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మతో జీవించాలి. పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మ పొందుకుంటూ ప్రార్థనా జీవితము వారు అలవర్చుకొని పొందుకునే కృపను దయచేయండి.
సంఘమున పరిశుద్ధాత్మ దేవ నీవే కట్టి స్తుతి ఘనమహిమ ప్రభువులు ఆరోపించుకోండి. ఈ పునరుత్థాన దినంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి పొంది నాము తండ్రి. ఆమేన్.